హాయ్ హలో వెల్కమ్ టు మై జున్నుగాడు ఛానల్. సో సిజ్జు పప్పీని తెచ్చుకుంటున్నాము. సో ఎలా తెచ్చుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. సో మేము స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అనుకుంటున్నారు? జున్నుని తెచ్చుకోవడానికి. ఇవాళే మేము ఇవాళ ఫ్రైడే మంచి రోజు అని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇప్పుడు ఇంకో 5-10 మినిట్స్లో రీచ్ అవుతాము. వెళ్ళేసి అక్కడ అంటే వెరైటీస్ ఆఫ్ ఉంటాయి. సో దాంట్లో బెస్ట్ వన్ తీసుకోవాలని అనుకుంటున్నాము. సో మాకు పప్పీ వచ్చేసి ఫ్రీగా ఇచ్చారండి, తెలిసిన వాళ్ళు కాబట్టి. సో చూడండి, ఇది 30 days పప్పీ అని వాళ్ళు అన్నారు. సో వాళ్ళ మదర్కి 6 పప్పీస్ పుట్టాయి. సో 5 ఆల్రెడీ వాళ్ళు సేల్ చేశారు. సో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అని చెప్పేసి మాకు ఫ్రీగా ఇచ్చారనమాట. సో ఇది మా ఇంట్లో సెకండ్ డాగ్ అనమాట. ఆల్రెడీ మా ఇంట్లో రిచీ ఉంది, అది పమేరియన్ బ్రీడ్. సో నెక్స్ట్ సెకండ్ బ్రీడ్ వచ్చేసి ఈ సిజ్జు తీసుకోవాలని అనుకున్నాము. ఇప్పుడు మా రిచీ మాత్రం 8 years, దీనికి 30 days అనమాట. సో ఇవాళ మేము మా ఇంటికి తీసుకెళ్తున్నాము. సో ఇది చాలా చిన్నగా ఉందండి, 30 days పప్పీ కదా. అది నడుస్తుందో లేదో తెలీదు, కింద వేసి చూసాము, అది చాలా భయపడుతుందన్నమాట. సో ఇంటికి తెచ్చేసుకున్నాము. చూడండి ఎలా వెల్కమ్ చేస్తున్నాము మా సిజ్జుని. సో దాని పేరు జున్ను అని పెట్టాము. నాకు చిన్నప్పటి నుంచి పప్పీస్ అంటే చాలా ఇష్టం అనమాట, డాగ్స్ క్యాట్స్ అన్నా కూడా. సో ఇది ఆల్రెడీ మ్యారేజ్కి ముందు చాలా నేను పప్పీస్ని పెంచాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఇది నా సెకండ్ డాగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి పమేరియన్, దాని పేరు రిచీ పెట్టాను, అది మేల్ డాగ్. ఇది కూడా మేల్ డాగే తీసుకున్నాను, దీని పేరు జున్ను అని పెట్టాను. చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది మా ఫ్యామిలీ మెంబర్ అనమాట, న్యూ ఫ్యామిలీ మెంబర్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని. సో మీరు నాకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను రిచీని పరిచయం చేస్తాను జున్నుకి. చూడు, ఫస్ట్ టైం చూడగానే రిచీ ఎలా తోకూపుతుందో, అంటే దానికి నచ్చిందనమాట జున్ను. సో ఏంటి చిన్న బేబీలాగా ఉంది, దానికి వెరైటీగా అనిపించింది. సో స్మెల్ చేద్దామని చెప్పేసి చూడండి ఎలా స్మెల్ చూస్తుందో. జున్ను మాత్రం సైలెంట్గా ఉన్నాడు, వానికి అర్థం అవ్వట్లేదు ఏం చేస్తున్నా అనేది. రిచీ ఈజ్ హ్యాపీ. సో కొద్దిసేపు తనకి బెడ్ సెట్ చేసేంతవరకు మేము మా బెడ్ మీద వేసాం. ఇలా తన బెడ్ రెడీ చేస్తాడు మా బాబు. మా బాబుకి కూడా చాలా ఇష్టము పెట్స్ అంటే. మా హస్బెండ్కి కూడా క్యాట్స్ అంటే చాలా ఇష్టము. డాబర్మ్యాన్ తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఇది నా ఫేవరెట్ అని చెప్పేసి ఇది తీసుకున్నాము. చూడండి, దానికి ఒక బాస్కెట్లో బెడ్షీట్ వేసేసి ఇలా మేము సెట్ చేసాము. చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో మెల్లిగా అది మెల్లిగా యాక్టివ్గా అవుతుందన్నమాట. నేను అక్కడ చూసినప్పటికీ ఇప్పటికి చాలా యాక్టివ్ అయింది. సో నేను ఇంకా ముందు కూడా దీని వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరందరూ కూడా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నా న్యూ ఛానల్, సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా నా ఛానల్లో మీరు చాలా వెరైటీస్ చూడొచ్చు. పప్పీని ఎలా పెంచాలి, ఎలా తనకి బాత్, గ్రూమింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. చూడండి యాక్టివ్ అయింది కదా ముందు కన్నా. ఇప్పుడు మంచిగా నడుస్తుంది కూడా. అక్కడ అయితే రోడ్డు మీద పెడితే నడవలేదు, ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయింది. సో ఇది 30 days పప్పీ అనమాట. డీవార్మింగ్ అయింది కానీ ఇంకా వ్యాక్సిన్ కాలేదు. 45 days తర్వాత వ్యాక్సిన్ ఇప్పిస్తాను. దీనికి ఒక మంచి వెరైటీ ఒకటి నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే, తనకి నామం ఉంది చూడండి హెడ్ మీద. చూడండి ఫేస్, ఐస్ ఎంత బాగా క్యూట్గా ఉంది కదా. చూడండి నామం ఉంది ఇలా. సో ఇది బ్రౌన్ అండ్ వైట్ షేడ్లో ఉంది. మా ఇంట్లో మాత్రం అందరికీ నచ్చేసింది ఇది. సో ఇవాళ నైట్ పడుకుంటుందో లేదో తెలీదు. సెర్లాక్ తెచ్చాను దీనికి పెట్టడానికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.